ఉంటుంది. దినవృత్తాంతములో మొదటి గ్రంథములో ఒక మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, 29వ అధ్యాయము 28వ వాక్యం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 28వ వాక్యం, పేజీ నెంబర్ 359. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. చూశారండి, అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై. ఏమొచ్చిందంట అంటే దీర్ఘాయువు కలిగిందా లేదా? నీకు ఇంకేం కావాలా భూమి మీద? దీర్ఘాయువు కలగాలి. అది ఎవరి వలన దీర్ఘాయువు దావీదు కలిగింది? దేవుని వలన కలిగింది, దీర్ఘాయువు కలిగింది. తర్వాత ఏమిటంట? ఐశ్వర్య ప్రభావములు. ఐశ్వర్యము, ఎంత బంగారు సంపాదించాడండి, ఎంత వెండి, ఎంత ధనము సంపాదించాడు. ప్రభావం, ఘనత కూడా అతనికి ఐశ్వర్యంతో పాటు ఏం కలిగింది? ఘనత కూడా కలిగింది. ఇది చెప్పమన్నాడు దేవుడు సంఘానికి. ఒకసారి చెప్పునైనా, నేను దీర్ఘాయువు ఇస్తాను, నేను ఐశ్వర్యం ఇస్తాను, నేను ఘనతను కూడా ఇస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మొదటి స్థానం ఇవ్వకుండగా ఈ దేహంలో నువ్వు ఏది చేయాలన్నా కూడా నీ జీవితంలో పొందలేవు, అంత కూడా భంగమైపోతుంది. ఓకే, ఈ సమయంలో 11:20 అయింది. దేవుని బిడ్డలారా, మీరు వాక్యం వినాలి. 12:20 వరకు వాక్యం వినాలి. ఎవరు లేవకూడదు. ప్రభు వాక్యంతో దర్శించబోతున్నాడు. సరేనా? వాక్యం వింటారా? వినరా? వినండి ఖచ్చితంగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తం, బాబు ఇది ఆన్ చేసినవా? ఓకే, వస్తుందా? ఓకే. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యాన నిమిత్తమై యెహోషువ గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 11:6. యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో మన ఆత్మలకు, శరీరానికి కాదు, మన ఆత్మలకు జీవ ఆహారముగా పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు పంచిపెట్టునుగాక. ఆత్మకు ఆహారము వాక్యం, శరీరానికి ఆహారం వేరు. దేవుని బిడ్డలారా, ఆత్మకు ఆహారము వేరు. అవునంటారా కాదంటారా? శరీరానికి ఆహారం, దేవుని బిడ్డలారా, మీరు పాలు తాగొచ్చు. శరీరానికి ఆహారం మీరు కాఫీ తాగొచ్చు. శరీరానికి ఆహారం మీరు టీ తాగొచ్చు. శరీరానికి ఆహారము మీరు అరటిపండు తినొచ్చు. శరీరానికి ఆహారం, దేవుని బిడ్డలారా, దానిమ్మ పండు తినొచ్చు. శరీరానికి ఆహారము హైదరాబాదు దమ్ బిర్యానీ కూడా తినొచ్చు. దేవుని బిడ్డలారా, శరీరానికి నువ్వు ఏదైనా తినొచ్చు. దానివలన నీ శరీరం బలం పడుతుంది. దానివలన నీ శరీరము పుష్టి పొందుకుంటుంది. దానివలన నీ శరీరము బలము పుంజుకుంటుంది. దేవుని బిడ్డలారా, అయితే ఆత్మకు కూడా వాక్యం అనేది చాలా అవసరం. వాక్యము మన ఆత్మలను ఏం చేస్తుందంటే నరకములో నుండి రక్షిస్తుంది, నరకాగ్నికి వెళ్ళకుండా కాపాడుతుంది, విశ్వాసములో స్థిరపరుస్తుంది, నమ్మకములో దేవుని యందు మనను బలపరుస్తుంది. దేవుని వాక్యము మనకు చాలా అవసరం ఆత్మకు. దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క 2025వ సంవత్సరములో ఈ చివరి ప్రసంగం
సంవత్సరానికి వచ్చేసి 54 ప్రసంగాలు. ఎన్ని ప్రసంగాలు? 54. దేవుని బిళ్ళరా, 52 ఆదివారాలు వస్తాయి. ఒకటి క్రిస్మస్ వస్తుంది, ఒకటి 31 వస్తుంది. అప్పటికి ఎన్ని ప్రసంగాలు అవుతాయి? 54 ప్రసంగాలు అవుతాయి. బుధవారము శనివారం పక్కకు పెడితే దేవుని బిళ్ళరా, నిడివి కలిగిన గంట ప్రసంగాలు ఎన్ని అంటే 54 ప్రసంగాలు వస్తాయి. గనుక దేవుని బిళ్ళరా, ప్రతి వాక్యము విని మనం ఏం చేయాలంటే ప్రభును ఆనుకొని ఈ యొక్క నిండు జీవితాన్ని మధ్యన ఆగిపోకుండా జీవితము నిడివి కొనసాగాలి ప్రభు సహాయంతో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎన్నో అధ్యాయము, ఎన్నో వాక్యాన్ని చదువుకున్నాం మనం. ఇప్పుడు చెప్పండి. 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. చదువుకున్న ఈ వాక్యములో దేవుని బిడ్డలరా, దేవుడైన యెహోవా, అయ్యలరా అమలరా, దేవుడైన యెహోవా, ఆ సర్వశక్తుడైన దేవుడు, ఆ మహామహుడగు దేవుడు, ఆ ఉన్నవాడు అనువాడైన దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటను మనం చదువుకున్నాం. ఎవరితో మాట్లాడిన మాట? యెహోషువతో మాట్లాడిన మాటను మనం ఏం చేశాము? చదువుకున్నాం. ఓకేనా? మనుషుడు మాట్లాడిన మాటనా? కాదు. ఎవరు మాట్లాడిన మాట? దేవుడే మాట్లాడిన మాట. తన గొంతుతో, తన స్వరముతో, తన మాటతో దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటను చదువుకున్నాం. దేవుని బిడ్డలరా, యెహోషువ గ్రంథములో నా అన్వేషణలో దేవుని బిడ్డలరా, దేవుడైన యెహోవా, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఈరోజు మనం తండ్రి అని పిలుస్తున్న దేవుడు, యెహోషువ గ్రంథములో దేవుడు యెహోషువతో ఎన్నిసార్లు మాట్లాడినాడంటే దేవుని బిడ్డలరా, 14 సార్లు మాట్లాడినాడు. ఎన్నిసార్లు మాట్లాడినాడు? 14 సార్లు ఏమయ్యాడు? మాట్లాడాడు. గట్టిగా చెప్పండి, ఎన్నిసార్లు? 14 సార్లు. దేవుని బిడ్డలరా, యెహోషువ గ్రంథములో మొదటి అధ్యాయము నుండి ఆఖరి అధ్యాయం వరకు మనము అన్వేషణ చేస్తే, లేఖనాలను మనం పరిశోధన చేస్తే, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు యెహోషువతో అని చూస్తే, దేవుని బిడ్డలరా, 14 సార్లు దేవుడు మాట్లాడాడు. ఇంకొకసారి చెప్పండి, ఎన్నిసార్లు మాట్లాడాడు? 14 సార్లు దేవుడు మాట్లాడినాడు. ఎవరితో మాట్లాడాడు? యెహోషువతో మాట్లాడాడు 14 సార్లు. ఈ 14 సార్లలో దేవుని బిడ్డలరా, ప్రాముఖ్యంగా దేవుడు 3 మార్లు ఏమన్నాడంటే, యెహోషువా నీవు భయపడకుము అన్నాడు. యెహోషువా నీవు భయపడకుము అన్నాడు. యెహోషువా నీవు భయపడకుము అన్నాడు. నేను ఒక మాట అంట, పగలు ఉన్నంత ధైర్యము రాత్రి మనకు ధైర్యము తక్కువైపోతుంది. అవునా? పగలు దొంగకు ధైర్యం తక్కువ, రాత్రి దొంగకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. మనకైతే దేవుని బిడ్డలరా, పగలు ధైర్యం ఎక్కువ ఉంటుంది, రాత్రి మనకు ధైర్యము తక్కువ. అవునంటారా కాదంటారా? చెప్పండి దేవుని బిడ్డలరా. ఓకేనా? ఇక్కడ దేవుని బిడ్డలరా, యెహోషువతో దేవుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దేవుడు ఏమన్నాడంటే, భయపడకు యెహోషువా అన్నాడు. భయపడకు యెహోషువా అన్నాడు. భయపడకు యెహోషువా అని 14 సార్లు మాట్లాడితే, ఆ 14 సార్లు దేవుడు 3 సార్లు ఏమన్నాడంటే, భయపడకుము అన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి దేవుడు నాకు ప్రత్యక్షమై ఒకసారి ఏమన్నాడంటే, భయపడకుము అన్నాడు. భయపడకుము అన్నాడు. అమ్మా రే చేతులు తీసుకో, కిందికి పెట్టుకోవాలి. ఏమన్నాడంటే, భయపడకుము అన్నాడు. ఏమన్నాడండి? ఎందుకంటే దేవుని బిడ్డలారా, గ్యాస్ పట్టుకొని గుండెకెళ్ళి బాగా నొప్పి వచ్చింది. 10 సంవత్సరాల క్రితం బాగా నొప్పి వచ్చి చాలా బాధపడుతూ మంచం మీద పనుకొని ఆ విధంగా నేను ఏడ్చుకుంటా ఉంటున్నాను.
పాస్టర్ నా మీద చేసి ఆమె ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక చచ్చిపోతాను, ఇంక బతకనేమనుకున్నా నొప్పికి, ఆ బాధకు ఆ రోజున దేవుడు ప్రత్యక్షమయ్యి భయపడకుము అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. యెహోషువ హాయిపురము అనేది ఒక పట్టణం ఉంది. హాయి పట్టణం అనేది ఒక నగరం ఉంది. ఈ నగరం మీదికి యెహోషువ వెళుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే భయపడకుము అన్నాడు. ఎప్పుడు భయపడకుము అన్నాడు చెప్పండి? హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? భయపడకుమన్నాడు. ఎందుకంటే మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలులో దాదాపుగా 36 మంది తలలు తెగ నరకబడినాయి. ఎంతమంది తలలు? 36 మంది సుమారు. దేవుని బిడ్డలారా, వారి తలలన్నీ కూడా తెగ నరకబడినాయి. ఆ తెగ నరకబడిన వారి తలలు ఎవరంటే వారు పరాక్రమశాలులు. వారు ఎవరంటే యోధులు. వారు ఎవరంటే దేవుని బిడ్డలారా యుద్ధములో మంచి నైపుణ్యత కలిగిన వారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా యుద్ధములో వారికి ఓటం కలిగింది. కారణం ఏంటంటే ఆకాను చేసిన అవిధేయతను బట్టి. ఎవరండి? ఆకాను. ఆకానేనా కాలేబా? ఆకాను. కాలేబు యెహోషువలు దేవుణ్ణి నిండు మనసుతో ప్రభుని సేవించారు. ఏ మనసుతోనూ? నిండు మనస్సు. కొంచెం కొంచెం మనసు కాదు, సగం మనసు కాదు. దేవుని బిడ్డలారా, నిండు మనసుతో కాలేబు యెహోషువలు ప్రభును సేవించారు గనక వారితో పాటు వారి భార్యలు, వాళ్ళ పిల్లలు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు. మనకు దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటాడు, కానీ మనుష్యుడు ప్రభువుకు అత్తుకొనలేక, ప్రభువును వెంబడించలేక ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. భూమి మీద శాపగ్రస్తులైపోతారు. కాలేబు యెహోషువలు ప్రభువును ఏం చేశారంటే నిండు మనసుతో సేవించి ఆశీర్వాదం పొందుకున్నారు. ఆకాను యోధుడే, ఆకాను పరాక్రమశాలి, ఆకాను బలవంతుడే, ఆకాను యుద్ధ సూర్యుడే, యుద్ధములో మంచి నైపుణ్యత ఉంది ఆకానుకు. అట్టివాడు చేసిన తప్పిదానికి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలలో దాదాపుగా 30కి పైగా యోధుల యొక్క సూర్యుల యొక్క తలలు తెగ నరకబడతాయి. దేవుని బిడ్డలారా, రెండోసారి యుద్ధానికి దేవుడు పురికొలిపి మాట్లాడుతున్నప్పుడు యెహోషువతో అంటాడు, యెహోషువ ఈ ఆయిపురం మీదకి వెళుతున్నప్పుడు, యెహోషువ ఈ ఆయి పట్టణం మీదకి వెళుతున్నప్పుడు నీవు భయపడకమో, నీవు కలవరపడొద్దో, నీవు జంకొద్దో, నువ్వు ఏమాత్రము భీతి చెందకు అని మొదటిసారి ఏం చేశాడంటే హాయిపురం మీదికి వెళుతున్నప్పుడు దేవుడు ధైర్యపరిచాడు యెహోషువను. గుర్తుపెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువను భయపడకుము అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడంటే ఒక మాట చెప్తాను. గిబినీయులు అని ఉన్నారు, హివీయులు. దేవుని బిడ్డలారా, వాళ్ళని ఏమంటారంటే గిబినీయులు అంటారు. హివీయులను బాగా వినండి దేవుని బిడ్డలారా, హివీయులను గిబినీయులు అంటారు. వీళ్ళకు గిబియోను నివాసులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మారువేషం వేసుకొని, దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలకు నాయకుడు, ఇశ్రాయేలీలకు లీడర్ అయిన దేవుని బిడ్డలారా యెహోషువ దగ్గరకు మారువేషం వేసుకొని వస్తారు. మారువేషం వేసుకొని వచ్చి, దేవుని బిడ్డలారా అయ్యా మేము చాలా దూరం నుండి వచ్చాం, ప్రయాణం చేసాం కనుక బట్టలు మాసిపోయినాయి చూడండి, మేము చాలా దూరం నుండి వచ్చాం కనుక ఆహారం రొట్టెలు కూడా పాతగిల్లి చాలా ఒట్టిగా అయిపోయినాయి చూడండి, మా చెప్పుల యొక్క వార్లు కూడా తెగిపోయినాయి చూడండి అని వాళ్ళు ఏం చేస్తారంటే మారువేషంతో వచ్చి యెహోషువతో సంధి చేసుకొని సమాధానం పడతారు. ఎందుకంటే ప్రాణాలుంటే సరిపోతాయి అనుకున్నారు వారు. ఎవరు? గిబినీయులు అంటే హివీయులు అన్నమాట. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే వాళ్ళతో సంధి చేస్తాడు. ఈ సంధి చేసినప్పుడు దేవుని బిడ్డలారా అద్దోని షెద్దెకు అనేవాడు ఒకడు ఉంటాడు. అద్దోని షెద్దెకు అనే ఒక రాజు ఉంటాడు. ఇతగాడు ఏం చేస్తాడంటే
తాను తన సైన్యము తనతో పాటు కూడా 5 రాజులను 5 రాజుల యొక్క సైన్యములను సమకూర్చుకొని గిబియోనీయుల మీదకి యుద్ధానికి వెళుతాడు. గిబియోనీయులు ఏం చేస్తారంటే యెహోషువకు వర్తమానం పంపుతారు. అయ్యా, నీ సేవకుల ప్రాణాలు కాపాడమని చెప్తాడు. అప్పుడు యెహోషువ రాత్రి లేచి తన సైనికులతో వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమై యెహోషువ, వారు 6 రాజులైనప్పటికీ, వారు ఎంత సైన్యమైనప్పటికీ కూడా వారికి నువ్వు భయపడకము అంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు యెహోషువ నిలబడి ప్రార్థన చేస్తాడు. సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అంటాడు. అప్పుడు అతని ప్రార్థన దేవుడు ఆలకించి సూర్యుని చంద్రుని ఏం చేస్తాడంటే ఇంచుమించు ఒక దినమెల్లా అదే విధంగా ఆపు చేశాడు. చప్పట్లు కొడదాం గాక. హల్లెలూయా. ఒక యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యుని చంద్రుని ఏం చేశాడంటే ఆకాశమందు నిలబెట్టాడు. ఈరోజు ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా, పురుషులు ప్రార్థన చేయరండి, స్త్రీలు ప్రార్థన చేయరండి. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సమస్తము సాధ్యము. అది దేవునితో నువ్వు చేయించగలుగుతావు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ధనము చేయలేంది దేవుని బిడ్డలారా, అనగా డబ్బు చేయలేంది, అధికారం చేయలేంది, మనుషులు చేయలేంది, నువ్వు మోక్కాలేసి నువ్వు ప్రార్థన చేయగలిగితే అది సమస్తము దేవుని ద్వారా చేయించగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా రెండవసారి దేవుని బిడ్డలారా, దేవుడు భయపడకము అంటాడు. ఎప్పుడు? గిబియోనీయుల మీదికి అద్దోని షెద్దాకు దేవుని బిడ్డలారా మిత్ర రాజ్యములతో కలిసి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వారు సమూహం ఎక్కువ కావచ్చు, కానీ నువ్వు భయపడకము, నీ పక్షాన నేనున్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది రెండవసారి భయపడకము అన్నాడు. యెహోషువతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడని చెప్పాను? ఎన్నిసార్లు? 14 సార్లు. ఆ 14 సార్లులో ప్రత్యేకంగా భయపడకు 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 అనేది 3 సార్లు అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. ఈ మధ్య ఒక ఆయన భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నావు అన్నాడంట. ఏమయ్యాడంట? భయపడుతున్నాడంట ఒక ఆయన. కొంచెం పురుషులు వినాలి దేవుని బిడ్డలారా. నీళ్లకు దేవుని బిడ్డలారా, నీళ్లకు దేవుని బిడ్డలారా ఆనకట్టలు కట్టింటారు. అవునా? కట్టింటారా చెప్పండి. దేవుని బిడ్డలారా, నీళ్లకు ప్రాజెక్టులు కట్టింటారు. అవునా? ప్రాజెక్టులు ఉంటాయా ఉండవా? తర్వాత నీళ్లకు దేవుని బిడ్డలారా రిజర్వాయర్లు ఉంటాయా ఉండవా? అంటే ప్రాజెక్టుల కాడికి చిన్నదేది రిజర్వాయర్. కొంచెం గట్టి చెప్పండి. ప్రాజెక్టుల కాడికి చిన్నదేది రిజర్వాయర్ కాడికి చిన్నదేది చెరువులు ఉంటాయి. చెరువుల కాడికి చిన్నదేది కుంటలు ఉంటాయా ఉండవా చెప్పండి. ఉంటాయి. గట్టి చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. నీకేం పాస్టరయ్యా యెహోషువ కాడికి మళ్ళీ నీళ్ళ కాడికి వచ్చినావు అంటారేమో. ఇవి కూడా కొంచెం వాక్యములు అవసరం. ప్రపంచములో దేశాది నేతల చేతనే నీళ్లను అడ్డగించుటకు శక్తి కానీ జ్ఞానం కానీ సరిపోలేదంట. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? నీళ్లను అడ్డగించాలంటే దేశాది నేతల చేత, ప్రధానుల చేత కూడా, రాజుల చేత కూడా శక్యం కాలేదు. నీళ్లను అడ్డగిస్తున్నప్పుడు దానిలోకి తప్పక వాక్యంలు పెడతారు. దానిలోకి ఏం చేస్తారు? పెడతారా పెట్టరా? వాక్యంలు లేకుండా ఎవడైనా నీళ్లను అడ్డగించగలుగుతాడా? అడ్డగించిన అంటే వాడు మూర్ఖుడా తెలివి కలిగినోడా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీళ్ళు దేవుని బిడ్డలరా చాలా ప్రయోజనం కదా. చాలా ప్రయోజనమా కాదా నీళ్ళు? ఇంట్లో కూడా భార్య కూడా అంత ప్రయోజనమని దేవుని బిడ్డలరా దేవుడు బయలుపరిచాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. భార్యనంట పురుషులారా ఎప్పుడన్నా అయ్యా నా పుట్టింటికి వెళ్ళి మా అమ్మను చూసి వస్తా అంటే నువ్వు అడ్డగించినావు అనుకో, తెగిపోతుంది, కట్టంగా అయిపోతుంది బతుకుంగా. నిజం.
అయ్యా మా అన్నను చూసి వస్తాయి అంటే, అయ్యా మా అక్క చెల్లెల కాడికి పోయేస్తా అంటే, పురుషుడు అడ్డగించినాడంటే గాన ఇంక అయిపోయా, ఆనకట్టలు సాలవు ఏ విధాలు తెగిపోతాయి. మీకు ఒకటి తెలుసా, జలకనూరు రిజర్వాయర్ తెగిపోయింది, ఇంతవరకు దాన్ని ఎవడు వేయలేకుంటున్నాడు. జగన్ ప్రభుత్వం కూడా తొలిగిపోయింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా. గనక పొరపాటున భార్య ఉండి మర్యాద ఇచ్చి, దేవుని బిడ్డలరా నేను పోయేస్తా అంటే అడ్డగించకూడదు. పొమ్మ పోయిరాప తల్లి అనాల మట్టంగా. ప్రభుకు మహిమ కలుగును గాక. అది దేవుడి నేను మోకాలుంటే ప్రార్థన చేస్తుంటే బయలుపరిచాడు. దేవుని బిడ్డలరా, ఇంటిలో స్త్రీ నీళ్ళ లాంటిది, ప్రభుకు మహిమ కలుగును గాక. నేను అడ్డం వేస్తాను అనుకున్నాను అనుకో, ఇంకా వాకిన్లు గీకిన్లు ఏం తట్టుకోవు. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. యేసు రక్తమే. ఇవన్నీ ఎవరు చెప్పరు, దేవుడిచ్చిన కృపతో చెప్తున్నాను. ప్రభుకు ఇంకొక మాట చెప్పనా, మీకు గాలిపటం తెలుసా తెలియదా? ఎంతమంది ఆడుకున్నారు? ఆడుకున్నలు మొగలు చేతులు ఎత్తండి, ఆడోళ్ళు చేతులు ఎత్తండి. ఆడుకున్నలు ప్రభుకు మహిమ కలుగును గాక. గాలిపటానికి దారం ఉంటుందా ఉండదా? దారం లేకపోతే గాలిపటము ఏమైపోతుంది? అసలు ఆడబడేది కూడా దానికి తెలియదు, అవునా? మరి గాలిపటానికి దారం, అది దారం తెగిపోయింది అనుకోండి, అది యా కంపలో పడుతుందో తెలియదు, యా యొక్క రొచ్చులో పడుతుందో తెలుస్తుందా? మరి భార్య అంటే నీకు దారం లాంటిది, గుర్తుపెట్టుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ దారం తెగిపోయింది అనుకో, నీ బతుకైపోయాంగా. నిజం, మీరేమన్నా అనుకోండి, ఆ దారము దేవుని బిళ్ళరా ఎంత పైకైనా ఏం చేస్తుంది? పంపేదా? మళ్ళీ ఎక్కడ పడిపోతుందో అని ఏం చేస్తుంది? మళ్ళా చిన్నగా వేసుకుని మళ్ళీ దాన్ని భద్రంగా. అంటే దేవుడు ఆ విధంగా పోల్చి చెబుతున్నాడు. ఇవన్నీ సూత్రాలు మనకు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే. గనక దేవుని బిడ్డలరా, దేవుని వాక్యములో నుండి ఇక్కడికి వచ్చాం. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, ఈ మాటలు కూడా మనకు అవసరం కనుక పరిశుద్ధాత్ముడు నా నోరు తెరిచి మాట్లాడిచ్చాడు. కానీ నేనైతే మాట్లాడలేను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నాం యెహోషువ గ్రంథం, అవునా? 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ 6వ వచనములో దేవుడు ఏమన్నాడంటే, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని బిడ్డలారా, హాసోరు రాజైన యాబీను ఉన్నాడు. ఎవరండి? యాబీను ఉన్నాడా? ఈ యాబీను అనే వ్యక్తి ఏం చేశాడంటే, యెహోషువ యొక్క నాయకత్వంలో దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి తోడుగా ఉండే దాన్ని బట్టి ఎవరైనా నిద్రపోతుంటే లేపండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా ఎంత ఎవరు మేలకు ఉండరు. నేనే నిద్రపోవాలి చెప్పకుండా ఇప్పుడు ప్రభుకు మహిమ కలుగునుగాక. అంతేనా? నేనే నిద్ర పోవాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎన్ని గంటలు నిద్రపోతున్నావు అనేది కాదు, ఎన్ని గంటలు కష్టపడుతున్నావు అనేది జీవితంలో ఉండాలి. యేసు రక్తమే. గనుక దేవుని బిడ్డలారా, హాసోరు రాజైన యాబీను అనబడిన ఈ వ్యక్తి దేవుని బిడ్డలారా, యెహోషువ ద్వారా దేవుడు రాజులను దేశాలను జయిస్తున్న విషయాన్ని ఏం చేశాడంటే, యాబీను అనబడిన రాజు ఏం చేశాడంటే విన్నాడు. ఎక్కడ విన్నాడు? తన అంతఃపురములో విన్నాడా? తన అంతఃపురములో ఉన్నాడు. దాదాపుగా యెహోషువ అప్పటికి దేవుని బిడ్డలారా చాలా మంది రాజులను జయించాడు. అయితే ఇతను విన్న రాజులు ఎంతమంది? దాదాపుగా అంటే దేవుని బిడ్డలారా 12 మంది రాజులను. ఎంతమంది రాజులను? 12 మంది రాజులను. అందరిని మనము తరిచి చూస్తే 31 రాజులు తేలుతారు. ఎంతమంది రాజులు? 31 మంది రాజులు దేవుని బిడ్డలారా బయటికి వస్తారు.
యెహోషువ వారిని జయించి నిర్మూలన చేశాడు 31 మంది రాజులను యెహోషువ గారు. అయితే దేవుని బిడ్డలారా, వార్త యాబీను రాజు వింటాడు, ఇంతమంది రాజులను రాజ్యాలను పతనం చేశాడు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే తనకున్న మిత్ర రాజ్యాలను ఏం చేస్తానంటే యుద్ధములో తనతో కలుపుకుంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను సాయంత్రం ఉండి షడ్రాకును ఒక మాట అడిగినాను, పాకిస్తాన్ ఉంది మనకు మిత్ర దేశమా శత్రు దేశమా అని అడిగినాను. రవి అంతేనా? షడ్రాకు చెప్తున్నాడు శత్రు దేశం నేను అంటున్నాడు. అవునా కాదా? మిత్ర దేశమా? చెప్పండి మిత్ర దేశమా? ఏది కాదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకు దేవుని బిడ్డలరా మిత్ర దేశాలు, యెరూషలేము కూడా మనకు మిత్ర దేశం. అవునా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా చాలా రాజ్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ రాజ్యాల జోలి మనకొద్దు. కానీ దేవునికి బిడ్డలరా, ఇక్కడ యాబీను దాదాపుగా తనకు మిత్ర దేశాలు, రాజులు, పాలకులు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళనందరినీ కూడా ఏం చేశాడంటే సమకూర్చాడు. దాదాపుగా వాళ్ళు ఎంతమంది అంటే 13 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 13 మంది ఉన్నారు. ఈ 13 మంది రాజులైతేమి, దేవుని బిళ్ళరా వారి యొక్క బలగాలైతేమి, దేవుని సంగమా వారి సైన్యమైతేమి, దేవుని బిళ్ళరా వీళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే ఆషూరు రాజైన యాబీను దేవుని బిళ్ళరా సమకూర్చుకున్నాడు. సమకూర్చుకొని యుద్ధానికి ఎవరి మీదకి వస్తున్నాడు ఇప్పుడంటే దేవుని బిడ్డలారా ఇజ్రాయిలీల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఎవరి మీదకి వస్తున్నాడండి? ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులను నిర్మూలన చేయటానికి, ఇశ్రాయేలీయులను పతనము చేయటానికి, ఇశ్రాయేలీయులను దేవుని బిడ్డలారా నాశనము చేయుటకు, ఇశ్రాయేలీయులను పతనము చేయుటకు, ఇశ్రాయేలీయులను నిర్మూలన చేయుటకు, ఇశ్రాయేలీయులను భూమి మీదనే పేరు అనేది ఉండకుండగా తుడుపు పెట్టాలని ఒక కంకణం కట్టుకున్నాడు ఆషూరు రాజైన యాబీను. దేవుని బిడ్డలారా ఇతగానిక రాజ్యము దేవుని బిడ్డలారా కానాను రాజులలో బలిష్టమైన రాజ్యం అంట. ఎలాంటి రాజ్యం అంట? బలిష్టమైన రాజ్యము. రాజ్యములలో దేవుని బిడ్డలారా చాలా పెద్ద దేశం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క యాబీను రాజు ధనం విషయంలో కానీ, సంపద విషయంలో కానీ, సైన్య విషయంలో కానీ, బలం విషయంలో కానీ అతనంత బలిష్ఠుడైన రాజు ఇంకొకడు లేడంట. అలాంటి రాజు దేవుని బిడ్డలారా దాదాపుగా 13 మిత్ర స్నేహితులు కలిగిన రాజులను, సైన్యములను సమకూర్చుకొని వచ్చాడు. అది చెప్తాను దేవుని బిడ్డలారా. వీరి యొక్క దేశం, వీరి పట్టణం ఎక్కడుంటుందంటే గలిలయకు సరస్సున దాదాపుగా 15 కిలోమీటర్లు ఉత్తరాన ఉంటుంది. ఇప్పుడు మనకు ఉత్తరం ఎక్కడుందో చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉత్తరం ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఉత్తరం. ఉత్తరం ఎప్పుడైనా ఇటు ఉంటుంది చూడండి. మీరు తూర్పుకు నిలబడినారంటే ఇట్లా తూర్పుకు నిలబడితే దేవుని బిళ్ళరా కుడి చేయి వైపు మనకు దక్షిణం ఉంటుంది. కుడి చేయి వైపు మనకు దక్షిణం ఉంటుంది. నేను డిసెంబర్లో ఆత్మకూరులో సేవకుల మధ్యలో మాట్లాడుతున్నాను. మెట్లా సేవకుల సదస్సులో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నప్పుడు దేవుని బిళ్ళరా నేను కరెక్ట్ చెప్తుంటే బలిపీఠం మీద కూర్చున్న ఒక ఆయన దేవుని బిళ్ళరా ఏం చేస్తున్నానంటే నన్ను కనిపించేసాడు. నన్ను కనిపించేసే దేవుని బిడ్డలరా ఆయన ఏమంటాడు, నేను ఉత్తరం ఇక్కడ అని చెబితే ఆయన ఏమంటాడంటే పాస్టర్ గారండి ఉత్తరం ఇక్కడ కాదండి, ఉత్తరం ఇక్కడ అంటున్నాడు. ఉత్తరం ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలరా. అప్పుడు ఒక 2 లేచారు సేవకులు. పాస్టర్ చెప్పేది కరెక్టు, నువ్వు చెప్పేది అబద్ధం, మట్టం నోరు మూసుకొని కూర్చో అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు నాకెప్పుడు గుండెల్లో ఒక వాక్యం ఉంటుంది. దేవుని ఎదుట ఎగ్గుని కాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను నువ్వేం చేయాలా? సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పు అంటాడు తిమోతి గారు పౌలు గారికి. ప్రభుకు మహిమ కలుగును గాక అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఉత్తరము ఇక్కడ ఉంటుంది. ఉత్తరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఉత్తరం ఈ సైడ్ ఉంటుంది. గలిలయకు సరస్సు తీరాన ఉత్తరాన 15 కిలోమీటర్లు దూరాన దేవుని బిడ్డలరా ఈ కానాను
అంటే ఈ యాబీన్ యొక్క పట్టణం, ఈ యొక్క యాబీన్ యొక్క ఊరు అక్కడ ఉంటుందన్నమాట. దేవుని బిడ్డలారా, ఉత్తరాన 15 కిలోమీటర్లు సమీపాన ఉంటుందన్నమాట. ఎక్కడ? గలిలియా సరస్సుకు. చెప్పానుగా, ఎక్కడ? గలిలియా సరస్సుకు అక్కడ ఉంటుంది. తరువాత దేవుని బిడ్డలారా, రాజైన యాబీను తన సైనికులను, మిత్ర పక్షాల నుంచి రాజులను, వారి సైన్యములను విస్తారంగా సమకూర్చుకొని, దేవుని బిడ్డలారా, గలిలియా సరస్సు తీరాన మేరోము అనేది ఒక ఊరు, విలేజ్ ఉంది, గ్రామం ఉంది. అక్కడ నీళ్లున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ 13 కిలోమీటర్ల దూరానికి వచ్చేసి ఆ 13 రాజులతో, ఆ సైనికులతో వచ్చేసి ఆ మేరోము నీళ్ళ దగ్గర వచ్చి దండు దిగుతారు. దండు అక్కడ దిగుతారు. చూశారా? ఆ దండు అక్కడ దిగినప్పుడు దేవుని బిడ్డలారా, యెహోషువకి ఏం చేస్తుందంటే ఈ వార్త వినబడుతుంది చెవులకు. ఏ వార్త వినబడుతుంది? యెహోషువ, ఆషూరు రాజైన యాబీను అనే వ్యక్తి తన మిత్ర దేశాలతోనూ, తన పక్షానున్న రాజులతోనూ, సైనికులతోనూ మనందరినీ కూడా హతము చేయటానికి మేరోము నీళ్ళ దగ్గర ఏం చేశాడంటే దిగాడు అని యెహోషువకు వర్తమానం వస్తుంది. వచ్చినప్పుడు యెహోషువకు అతడు కూడా దేవుని యొక్క అభిషేకము రెండంతలుగా అతని పైన ఉన్న, అతని యొక్క ఖడ్గానికి మంచి పదునున్న, అతడు మంచి యుద్ధ నేర్పరైన యెహోషువ, దేవుని బిడ్డలారా, ఒకవేళ తనకంటే దేవుని బిడ్డలారా మరి రాజులు ఎక్కువ ఉన్నారు, తనకంటే ఆ సైన్య బలం ఎక్కువ ఉంది, తనకంటే గుర్రములు, తనకంటే రథములు ఎక్కువ ఉన్నాయి. వారు ఏ విధంగా సమకూడారంటే సముద్రమందలి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఏం చేశారంటే సమకూడారు. ఎట్లా సమకూడారంట? సముద్రమందలి ఇసుక రేణువులు. చూశారుగా, మేము ఒక్కసారి చూసినాం. సముద్రమందలి ఇసుక రేణువులు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది ఎలియాజరు ప్రేమను బట్టి, రత్నమ్మకు ప్రేమను బట్టి, యేసురత్నమన్న ప్రేమను బట్టి. అప్పుడు రవి కూడా అక్కనే ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చెన్నైలో ఏ సముద్రం అది? నేను మెరీనా బీచ్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా మళ్ళీ తోలకపోరంగా ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే తోలకపోవాల్సింది. అప్పుడు నీకు పెళ్ళైనప్పుడు తోలకపోయింది, ఇప్పుడు ఇంకొక చోటికి తోలకపోవాలి. రవి ప్రభుకు మహిమ. ఏమక్క రత్నమక్క? యేసు రత్నమన్న అంతే కదా. మరి విశాఖపట్నం బీచ్ కన్నా దొరికిపోయి యేసు రక్తమే జయం. నడసలేమమ్మా, ఆ బీచ్లో నడసలేము రాజు, అంతే ఇసుక ఉంటుంది. ఇంకా యాడ్ నడుచు? ఏమో నడచమా నాయనా? అసలు నడసలేము. ఆ బీచ్లో చేతులు బిగబట్టుకుంటే తప్ప, డబ్బులుంటే మొత్తం అయిపోతాయి. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా అయిపోతాయి. అన్ని కళ్ళకు ఆర్షకంగా ఉంటాయి. ఎన్నెన్నో సాబులు దిక్కుదేళ్ళని సాబులు పెట్టింటారు. దేవుని బిడ్డలారా, స్తోత్రం, హల్లెలూయా. సముద్రమందలి ఒక పిరికడు ఇసుక తీసుకొని మనము నేను పట్టుకొని వద్దామనుకున్నాను. విక్రానికి అప్పచెప్ప ఎంచిపోనైనా కొంచెం ఇసుకనని. టైం కుదరలే. ఒక పిరికడి ఇసుక ఖర్చులు పెట్టుకొని వచ్చి ఎంచిపోనైనా అని చెప్పుదాం అనుకున్నాం. చూశారు, ఇసుకని ఎవరైనా ఎంచుతారా? ఎంచలేరుగా. అట్లా దిగారంట. చూడండి, సముద్రమందలి ఇసుక రేణువులంతగా సైన్యం దిగారు. అవునా? బైబిల్ ఉందా? ఉంది కదా నాయన, బైబిల్ ఉందా? ఎట్లా దిగారంట దేవుని బిడ్డలరా? ఆ 11వ అధ్యాయములో దేవుని బిడ్డలరా 4వ వచనం ఉంటుంది. వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని. చూశారా దేవుని బిడ్డలరా? సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత సైన్యం వచ్చారు. ఎవరి మీదకి వచ్చారు ఇప్పుడు? యెహోషువ మీదకి లేదా ఇశ్రాయేలుల మీదకి వచ్చారు. అవునా? దేవుని జనాంగం మీదకి వచ్చారు. వాగ్దాన ప్రజల మీదకి వచ్చారు. దేవుని సొత్తైన, దేవుని శాస్త్రమైన పిల్లల మీదకి వచ్చారు. దేవుని బిడ్డలరా, యాబీను రాజుకు ఎంతమంది రాజులు తోడైనా, యాబీను రాజుకు
ఎంతమంది సైనికులు తోడైనా దేవుడు యెహోషువకు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, యెహోషువ, వారు సముద్రమందలి ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నా వారి యొక్క ముఖమును చూచి కానీ, వారి యొక్క ఆయుధములను చూచి కానీ, వారి గుర్రములను చూచి కానీ, వారి రథములను చూచి కానీ, వారి యొక్క బలాన్ని చూచి కానీ నీవు ఏ కోణములో కూడా భయపడకుము. యాబీను రాజు భౌతికమైన బలాన్ని సమకూర్చుకోగలిగాడు. ఏ బలాన్ని? అవునా, భౌతికమైన బలాన్ని సమకూర్చుకోగలిగాడు. గుర్రములను సమకూర్చాడు, రథములను సమకూర్చాడు, రాజులను సమకూర్చాడు, సైనికులను సమకూర్చాడు, పరాక్రమశాలులను సమకూర్చాడు, యోధులను సమకూర్చాడు. వారు ఎంతమంది అయినా నీ పక్షాన నేను ఉన్నాను అని దేవుడు చెప్పగలుగుతున్నాడు. నేను చెప్తా, నా అనుభవంలో మనుషులు దగ్గరికి తీయచ్చు, మనుషులు దూరము చేయొచ్చు, కానీ అది మనిషి యొక్క స్వార్థం కావచ్చు. మనుషుడు దగ్గరికి తీయచ్చు, మనుషుడు దూరము తానే దగ్గరికి తీస్తాడు, తానే దూరం పెట్టొచ్చు. అయితే దేవుడు ఆ విధంగా దగ్గరికి తీసి దూరం పెట్టేవాడు కాదు. దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా, వారికి భయపడకుము. ఎవరికి భయపడకుము? భౌతికంగా హాసోరు రాజైన యాబీను సమకూర్చుకున్నాడు కదా, వారికి భయపడకుము. వారికి ఎన్ని భౌతికంగా ఉన్నా వారందరినీ కూడా రేపు ఈ టయానికి, రేపు ఈ వేళకు నీ ద్వారా, నీ పక్షానున్న నీ యోధుల ద్వారా వారందరినీ కూడా మృతులుగా నేను చేస్తా. నేను వారిని నిర్మూలన చేస్తా, వారిని కొట్టి వేస్తా. వారి యొక్క ఊపిరి వారు సజీవుల లేకుండగా నేను పతనం చేస్తా. నువ్వు భయపడకు, నువ్వు కలవరపడకు, నువ్వు కలత చెందకు, నువ్వు భీతి చెందకు. నీ పక్షాన నేనున్నానని చెప్పగలుగుతున్నాడు ప్రభు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరములో నువ్వు దేన్ని చూచి భయపడ్డావో, దేన్ని చూచి కలవరపడ్డావో, దేన్ని చూచి నువ్వు భీతి చెందావో, దేన్ని చూచి నువ్వు కృంగిపోయావో, దేన్ని చూచి సొమ్మసిల్లిపోయావో, నీ పక్షాన దేవుడు ఉంటాడు, మర్చిపోక. అవతల వ్యతిరేకంగా, విరోధకరంగా ఎంతో ఉన్నప్పటికి కూడా వారికి భయపడకుమని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సంగమా, ఈరోజు దేవుని బిడ్డలరా, మీ సంఘ కాపరిగా నేను ఒక మాట చెబుతున్నాను. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ పరంగా, నీ పిల్లల విషయంలో, నీ కాడికి అవతల బలము రెట్టింపు మించినది ఏది ఉన్నా దేవుడి నీకు తోడుగా ఉంటే, వాక్యము నీకు తోడుగా ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీ ఎదుట అది ఏమవుతుందంటే ఓడిపోతుంది. గెలుపు నీకు, ఓటమి దానికి. తబలు కొట్టి ప్రభును గణపరచుదుము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. అదే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. యెహోవా వారికి భయపడకుము. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించేదను. నేను వారినందరినీ అప్పగిస్తాను. చూశారా దేవుని బిడ్డలారా, ఒక్కరోజైనా ఆలోచన చేయి, ఒక్క గంటైనా ఆలోచన చేయి, ఒక్క నిమిషమైన ఆలోచన చేయి. దేవుడు
నా పక్షాన నిలబడితే ఎట్లుంటుంది? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎట్టుంటుంది? దేవుడు నా పక్షాన నిలబడితే ఎట్టుంటుంది? దేవుడు నాకు చేయుత ఇచ్చేవానిగా ఉంటే ఎట్టుంటుంది? దేవుడు నన్ను బలపరిచేవానిగా ఉంటే ఎట్టుంటుందని ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. నేను యెహోషువ, నేను యెహోషువ, నేను యెహోషువ అంటున్నాడు దేవుడు. చూశారా దేవుని బిడ్డలరా? నువ్వు అనుకుంటావు నా బలం నాకు సరిపోతుంది అనుకుంటావు, నా జ్ఞానం నాకు సరిపోతుంది అనుకుంటావు, నా శక్తి నాకు సరిపోతుంది అనుకుంటావు, నా తెలివితో నా జ్ఞానంతో నేను ఏదైనా చేయగలుగుతుంటున్నావు. నువ్వేమి చేయలేవు. యెహోషువకు ఖడ్గం లేదా? ఆలోచించేయండి. యెహోషువకు ఖడ్గం లేదా? ఆయనకున్న ఖడ్గం ఎట్టుంటుందో తెలుసా? దేవుని బిడ్డలారా, పదునుంటుందంట. ఆయన ఖడ్గానికి ఎట్టుంటుందంట? అవునా? బైబిల్ ఏం చెప్తుంది? యెహోషువ కత్తికున్న పదును చేత అమాలేకులను ఏం చేశాను? నిర్మూలన చేశానని యెహోషువ గ్రంథములో, ఆ నిర్గమకాండములో ఉంటుందా? ఆయన కత్తి దేవుని బిడ్డలారా మొద్దుబోయి ఉండే కత్తి కాదు ఆయన కత్తి. ఆ కత్తికి ఎప్పుడు పదును పెట్టి ఉంటుందంట. చూడండి నిర్గమకాండంలో ఏముందో, ఆ 17వ అధ్యాయంలో ఆయన కత్తికి ఎట్టుంటుందో. ఈ 11వ అధ్యాయం అట్ని పెట్టుకోండి దేవుని బిడ్డలారా. నిర్గమకాండంలోకి రండి. ఆయన ఖడ్గము ఎట్టుంటుంది తీశారా? 17వ అధ్యాయములనేనా? అక్కడ యుద్ధము జరిగింది కదా 17వ అధ్యాయములో దేవుని బిడ్డలారా. ఆ 13వ వాక్యం, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమలేకు రాజును అతని జనులను గెలువాలయ్యా, నేను గెలవాలయ్యా, గెలిచి నే పరలోకం చేరాలయ్యా. ఆమేన్. గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా, స్తోత్రం. గెలచి నే పరలోకం చప్పట్లు కొద్దాం. పిలిచి నీవిచ్చే నా బహుమానము పొంది నీ సన్నిధిలోనే నిలువాలయ్యా, గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా. చప్పట్లు. గెలిచి నే పరలోకం చేరాలయ్యా, గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా, గెలచి నే పరలోకం చేరాలయ్యా. అడగించే సాతాను సాకరించా నీ దేహం, కనిపించే ప్రతి వస్తువును కాంచించే నేత్రమును. అడగించే సాతాను సాకరించా నీ దేహం, కనిపించే ప్రతి వస్తువును కాంచించే నేత్రమును. గెలిచి నే విజయము పొందాలయ్యా, గెలిచి నే మాదిరి చూపాలయ్యా. మరొకసారి, గెలిచి నే విజయము పొందాలయ్యా, గెలిచి నే మాదిరి చూపాలయ్యా, గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా. ఆమేన్. గెలచి నే పరలోకం చేరాలయ్యా, స్తోత్రం. గెలవాలి. అందరూ స్వరములు గట్టిగా గెలవాలయ్యా, గెలచి నే పరలోకం చేరాలయ్యా. పిలిచి నీవిచ్చేనా బహుమానము, పిలిచి నీవిచ్చేనా బహుమానము, పొంది నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, పొంది నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా, స్తోత్రం.
చేరాలయ్యా, గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా, గెలిచి నే పరలోకం చేరాలయ్యా. పాత సంవత్సరానికి మనం వీడుకోలు పలికి నూతన సంవత్సరాన్ని మనం స్వాగతించాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరం కూడా లేచి నిలబడదాం. భయముతో భక్తితో ప్రార్థన చేసి ప్రసంగంలోకి వెళతాను. వచ్చామా లేదా రోజులేకి వచ్చామా? కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టామా లేదా చెప్పండి అమ్మా. పెట్టలేదంటారా, పెట్టామంటారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. నేనేమని ప్రార్థన చేశానంటే, దేవుని బిడ్డలారా, ప్రభువా, పాత సంవత్సరాన్ని నీ సహాయంతో మేము ముగించుకోవాలి, కొత్త సంవత్సరాన్ని నీ సహాయంతో మేము ప్రారంభం చేయాలి. అప్పుడే నువ్వు మాకు తోడుగా ఉంటావు. మాకంటే శక్తివంతమైనది, బలమైనది, రెట్టింపుది ఏది మా ఎదుట ఉన్నా భయపడకుమని నువ్వు చెప్తావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరు రెండు చేతులు ఎత్తి చిన్నగా ప్రభుకు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. నిత్యుడవు, మహిమ స్వరూపుడవైన పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ భూమి మీద తండ్రి మేము బలహీనులము తండ్రి, భూమి మీద మేము మట్టి వాళ్ళము తండ్రి, భూమి మీద నీటిలో బుడగలాంటి వారం ప్రభువా, భూమి మీద మేము గడ్డిని పోలిన వారం, సర్వ శరీరులో గడ్డిని పోలి ఉన్నారని నీ వాక్యం చెప్తుంది. గడ్డి లాంటి మా జీవితాలను, గడ్డి లాంటి మా బ్రతుకులను తండ్రి ప్రభువా, 2000 తండ్రి ప్రభువా 25 సంవత్సరం అంతా కూడా తండ్రి మీరు కాపాడారు. మీరు మమ్మల్ని పోషించారు, సంరక్షించారు, చుట్టుముట్టిన ఉపద్రవాల నుండి మీరు తప్పించారు. కృతజ్ఞతలు, మీకు వందనాలు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మేమందరం కూడా మీ ఎదుట తండ్రి ప్రభువా వాక్యం వింటూ పాట పాడుతూ ప్రభువనైనా నూతన సంవత్సరంలోకి 2026 సంవత్సరంలోకి తండ్రి ప్రభువా మేము ఈ విధంగా అడుగు పెట్టుటకు తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మాకు తెలియకుండగా, మా కంటికి కనబడకుండగా తండ్రి ప్రభువా అయ్యా, మా శక్తికి మించి, మా బలముకు మించి, మా ఆదాయానికి మించి తండ్రి ప్రభువా అయ్యా, ఏవైతే తండ్రి ప్రభువా అయ్యా ఆ రోజు యెహోషువ, ఆ రోజు ఇశ్రాయేలీయులను తండ్రి ప్రభువా నిర్మూలన చేయటానికి, ఇశ్రాయేలీయులను నాయన హతము చేయటానికి, ఇశ్రాయేలీయులను నాయన తండ్రి స్తోత్రాలు నాయన అయ్యా నాశనం చేయటానికి తండ్రి ప్రభువా అయ్యా తండ్రి ప్రభు యాబీను అనబడిన రాజు తన మిత్ర దేశములతో, తన మిత్ర రాజులతో, సైనికులతో కలిసి వచ్చినప్పుడు ప్రభువా యెహోషువ వారికి నువ్వు భయపడకుము అని నువ్వు మాట్లాడగలిగినవు తండ్రి. మాట్లాడి చెప్పి జయించిన దేవుడవు. అవును తండ్రి ప్రభువా, మా జీవితములో తండ్రి ప్రభువా, మా బ్రతుకులో తండ్రి ప్రభువా వ్యక్తిగతంగా ఏ విషయంలో భయపడుతున్నామో తండ్రి, వ్యక్తిగతంగా ఏ విషయంలో తండ్రి కృంగిపోతున్నామో ప్రభువా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, ఆదాయ పరంగా తండ్రి ప్రభువా ఏ విషయంలో భయపడుతున్నామో తండ్రి ప్రభువా అయ్యా, మాకు మించిన వాటిపైన అయ్యా అది ఏదైనా సరే తండ్రి, ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన తండ్రి దేవ, ఆత్మీయ పరమైన తండ్రి మమ్మలను మించి ఏదైతే మా మీదకి వస్తుందో తండ్రి వాటన్నిటిపైన గెలుపు కొరకు, వాటన్నిటిపైన విజయం కొరకు ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి గంట నుండి కూడా నీవే మా పక్షాన నిలబడుతూ, నీవే మాకు తోడుగా ఉంటూ, నీవే మాకు సహాయం చేస్తూ, మాకు విరోధముగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును మా ఎదుట వర్ధిల్లకుండా నీవు నాశనం చేయదువు గాకని ప్రార్థన చేస్తున్నా. దికా బి వరా సి కవా ది లవ్ వికామ్ ది సిమి కావ్
Hori libikava di seridikava. The hanau vikam di shori libikava. Na jarava hora likabari sikava. నేను మీకు తోడుగా ఉన్నాను. లిబి హోరా సీఖవా. నా సన్నిధానములు మీరు నిలిచి లౌ వికాం ది సీఖవా. భయముతో భక్తితో నన్ను సేవించిన ఎడల లౌ వికాం ది సివిఖవా. మీ పక్షమున నిలబడి మీకు తోడుగా ఉంటూ మీకు మించిన వాటిని సాధ్యము చేసి మీకు గెలుపు ఇచ్చేదను. దికాం వి లివి హోరా సీఖవా. ది లవ్ వికాం ది సీఖవా ది సెమిరిడిఖవా. దికాం వి హోరా సీఖవా. లవ్ వికాం ది సీఖవా. ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాట. ప్రభువా నీకు వందనాలు, దేవా నీకు స్తుతి, దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దికాబి వరా సీఖవా. పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు నీవే మాతో మాట్లాడినావు, నీవే మాతో మాట్లాడినావు దేవా. మాట్లాడిన మాటను మా ఎడల స్థిరపరిచి మాకన్ని విషయాలలో గెలుపునిచ్చి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దేవుని బిడ్డలరా, దేవుడు ప్రవచనం ద్వారా మనందరితో కూడా మాట్లాడాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నమ్మితే ధన్యుడవు, ధన్యురాలువు, నమ్మకపోతే నీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే ఎంత ఆపుకోవాలన్నా పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు గనక దాన్ని ఆగా నీయలేదు గనక మాట్లాడినవాడు ఆయన. ప్రభుకు ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. దేవుని బిడ్డలరా, యెహోషువ కత్తికి ఏముందంట? వాడిగల యెహోషువ కత్తి వాడి చేత. అంటే యెహోషువ కత్తికి ఎంత పదునుంది? ఉందా? ఇంట్లో ఈలపీటకుందా? ఒకసారి చూడండి. తెల్లారి నెక్క ఉంటుందమ్మా. అసలు కొన్నేళ్ళ నుంచి కూడా దానికి ఒకసారన్నా మిషన్కు సానబట్టినారో లేదో నాకైతే తెలియదు. అవునా కాదమ్మా? కనీసం ఒక్కోసారి ఉల్లిగడ్డ తేయదు, ఒకసారి చికెన్ పెడితే, ఒకసారి మటన్ పెడితే, అసలు నాటుకోడి పెడితే. స్తోత్రం. నిన్న సిద్ధాపురం పోయినప్పుడు అడుగుతున్నా, అయ్యగారు ఈ ఎంపుడు కూడా నాటుకోడే చేశారని అడిగితే నాటుకోడి ఎంపుడు తినలేం పాస్టర్ అయ్యా అంటున్నాడు. అందుకే బయలురు కూడా చేశామంటున్నాడు. యేసు రక్తమే. నాటుకోడి గట్టిగా ఉంటుంది కదా, మెత్తగా ఉంటుందా? మరి యెహోషువ కత్తి ఎట్టుందంట? ఆ వాడికి ఏమో నాటుకోడి తట్టుకుంటుందా? ప్రభుకు మహిమ కలుగునుగాక. నాటుకోళ్ళు, గీటుకోళ్ళు, పారంకోళ్ళు ఏవి తట్టుకో, అంత వాడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. యెహోషువ కత్తికి వాడి ఉన్న అంత పదునున్న దేవుని బిడ్డలరా, యెహోషువకు మంచి యుద్ధములో నైపుణ్యత ఉన్న, తన పక్షాన బలము తక్కువ ఉన్న దేవుని బిడ్డలరా, యెహోషువ అనుకున్నాడేమో, అంతమంది రాజులు సమకూడారు కదా, అంతమంది సైన్యం వచ్చారు కదా, నేను చూస్తే నా బలం చూస్తే చాలా తక్కువగా, చాలా కొద్ది మందిగా మేమున్నాం అనుకున్నాడేమో. ఆ తలంపులు వచ్చినాయేమో, ఆ యొక్క ఆలోచనలు వచ్చినాయేమో, ఆ యొక్క ఊహలు వచ్చినాయేమో గనక దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, యెహోషువ వారికి భయపడకుము. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనిషి ప్రతి దినం ఏం చేస్తాడంటే భయపడతాడు. మనిషి ప్రతి దినం ఏం చేస్తాడు? భయపడతాడు. చలికి భయపడతాడు, దేనికి భయపడతాడు? భయపడతారు లేదు చెప్పండి అమ్మా. భయపడతారు, చలికి భయపడతారు. అవునా దేవుని బిడ్డలారా? చలికి భయపడడమే దేవుని బిడ్డలారా, అప్పుకు భయపడడమే దేవుని బిడ్డలారా, రోగానికి
భయపడడమే. మనిషి జీవితం అంతా భయపడడమే. మనిషి జీవితం అంతా ఇంకా పిల్లల మీద ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. ఏంది ఇంకా ఏమవుతారో ఏమో, కనీసం ఆ కళ్ళు ఎదుటనన్నా కనీసం గుడ్డకు కడుపు కన్నా బతికితే సరిపోతుంది అనేది ఈ భయం ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కువ పట్టి పీడిస్తుంటారు. అవునా కాదా? అవునా కాదా? తల్లిదండ్రులకు ఏముంటుంది? మా కళ్ళు ఎదుటనన్నా కొంచెం కడుపు కన్నా బతికితే, గుడ్డ కన్నా బతికితే సాల్లే, ఇంకా మేము నెమ్మదిగానన్నా సమాధికి వెళ్ళిపోతాం అనుకుంటారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉంది ఆ మాట, నా సొంత మాటలు కాదు. దేవుని బిడ్డలారా, ఇట్ట మనుషుడు భయపడుతూ 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 భయపడుతుంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, వాటిని మనం విశ్వసించాలి. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒక స్మరణ చేస్తుంటాను. దేవా, నీవు శ్రీమంతుడు కదా, సహాయం చేస్తావు. యేసు ప్రభువా, నువ్వు ధనవంతుడు కదా, నువ్వు సహాయం చేస్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు సేవిస్తున్న యేసు ధనవంతుడు. నువ్వు ధనవంతుడు కావాలని నీ నిమిత్తమైన ఏమైందంటే దరిద్రుడు ఆయను, దరిద్రుడు ఆయను. నిన్న షడ్రాకు నేను ఒక మాట చెప్పిన. ఏం చెప్పినంటే, నైనా ధనవంతులు కావాలని యేసు ప్రభు దరిద్రుడైనాడు. మనం ఏం చేయాలని తెలుసా? ఫస్ట్ స్థానం యేసు ప్రభుకి ఇవ్వాలని చెప్పిన ఒకటి. రెండో స్థానం ఏం చెప్పానంటే 6 రోజులు పని చేయాలని చెప్పినాను. ఎన్ని రోజులు పని చేయాలా? 6 రోజులు పని చేయాలని చెప్పాను. ఈ మూడోది ఏం చెప్పినానంటే, వస్తున్న ఆదాయాన్ని బట్టి ఖర్చులు పెట్టుకో, ఎక్కువ పెట్టకాకని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును కాక. అప్పుడు దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తాడు. యేసు రక్తమే, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిపోయాము? ఎక్కడికి వచ్చి ఆగిపోయామంటే వాడిగల. ఎందుకు అంత దూరం వచ్చామంటే అక్కడి నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథముల నుండి ఇక్కడికి నిర్గమకాండంలోకి వచ్చాం. ఎందుకు? యెహోషువ ఏమయ్యాడు? భయపడ్డాడు. యెహోషువ ఏమయ్యాడు? భయపడ్డాడు. భయపడ్డాడా లేదా? భయపడినాడు కాబట్టే భయపడుకో అన్నాడు. అవునా కాదా? దేవుని బిళ్ళరా, ఇప్పుడు ఇక్కడ దేవుని బిళ్ళరా, ఇక్కడ మధ్యన ఎవరైనా వంకాయ బాంబు వెలిశారనుకోండి, ప్రభుకు మహిమ కలుగురుగాక, అందరూ ఏం చేస్తారు? భయపడతారు. భయపడతారా? ఖచ్చితంగా ఏమవుతారు? భయపడతారు. కారణం అది వంకాయ బాంబు. ఎవరికి ముఖం ఏమైపోతుందో, చేతులు ఏమైపోతుందో, ఒకవేళ గుండె జబ్బులు టక్కున ఏమైపోతారు? అంతే, గుండె అయిపోతుంది, చక్కని వెళ్తుంది అది. కనుక మనుషులు ఏమైపోతారు? భయపడతారు. భయపడరా? భయపడతారు. దేవుని బిడ్డలరా, కనుక యెహోషువ కూడా తన జీవితంలో ఆయన పరాక్రమశాలి కావచ్చు, దేవుని అభిషేకం ఉండొచ్చు, దేవుని కృప మెండుగా ఉండొచ్చు. కానీ యెహోషువను కూడా దేవుడు ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. ధైర్యపరిచి కాదు, ఆరికి ఊడక ఉండలే దేవుడు. నేను ఏం చేస్తానంటే మీ మీదికి వస్తున్న వారందరినీ కూడా రేపు ఈ టయాంకల్లా ఏం చేస్తానంటే సంహారము చేసేస్తాను. ఒక్క 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 రాజు మీ ఎదుట నిలబడడు, ఒక్క సైన్యాధిపతి మీ ఎదుట నిలబడడు, ఒక శతాధిపతి మీ ఎదుట నిలబడడు, ఏ ఒక్క పరాక్రమశాలి కూడా మీ ఎదుట నిలబడడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్న రాత్రి మోకాలేసి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా, ఇక్కడ నీ సేవ ఉండకూడదని, ఇక్కడ నీ పరిచర్య జరగకూడదని ప్రభువా మనుషులు అడ్డగించారు, నువ్వు మనుషులను తీసేసావు ప్రభువా, నీకు వందనాలు. ఈ పరిచర్యను తీసేయాలని ప్రభువా ఎంతోమంది వ్యతిరేకంగా కంకణం కట్టారు, కానీ వారిని ఇక లేకుండా నువ్వు తొలగించేసావు. ఇన్ని మేలులు చేసిన దేవా, నేను ఎట్లా నిద్రపోతానాయనా అని రాత్రి 1 వరకు 3 రోజులు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మొదలుపెట్టాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీ నెంబర్ ఒకసారి నాకు ఇస్తావా? నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు చేసిన ప్రతి కృతజ్ఞతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బిడ్డలరా ప్రభు దగ్గర ఏడ్చుకుంటా, ప్రభువును స్తుతిస్తూ, ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనను మహిమపరుస్తూ, దేవా ఈరోజు ఇంత పరిచర్య ఇచ్చావంటే కేవలం నీ అనుగ్రహం. ఈ పరిచర్య నిలబడకూడదని అనేకులు ఏమయ్యారంటే చుట్టుముట్టారు, కానీ ఒక్కడన్నా చుట్టుముట్టినోడు లేచినోడు ఉన్నాడా? లేడు. దేవుని బిడ్డలారా, పసి నుంచి పరిచర్య ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మీరు చూస్తున్నారు. నీ భార్యకి తెలియదు, జాన్సమ్మకి తెలియదు, ఇప్పుడు వచ్చినారు వాళ్ళు ఇంటికి కోడాలుగా ఏనైనా చేరాదు, అంతే కదా. నీ భార్యకి ఏం తెలుస్తుంది? తెలుసా వీళ్ళకు? రట్టమ్మక్క నీ కోడాలకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు వచ్చినారు వాళ్ళు, అంతే కదక్క, నీకు తెలుసు. ప్రభుకు మహిమ కలుగును గాక.
ఏమ్మా మీకు తెలుసు శుభమక్క అనమ్మా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమక్క మీరక్క మీకు తెలుసు మీ ఇంటి కానుంచి, ప్రభుకు మహిమ కలుగును గాక. వీళ్ళల్లా చిన్నపిల్లలు ఎలియాజరు వీళ్ళల్లా ప్రభుకు మహిమ కలుగు మిడతల్లో చదువుకుంటుండే యేసు, అవునా కదా, యేసు రక్తమే హల్లెలూయా. యమ్మ రాహేలమ్మ, నీ భర్తకు మంచి తెలివి ఉంది. ఎట్లా అంటావా, ఒకరోజు పారమంచాలకు బండి మీద పోతున్నా, మీ జై చచ్చిపోయింది రాజు. భూస్థాపనకు పోతున్నాం, రవిని కూర్చోబెట్టుకుని వెనక. ఇంటికి వచ్చినాక చెప్తున్నాడు యేసు రత్నమ్మకు, అమ్మా అయ్యే బండి బాగా నడుపుతున్నాడు అమ్మా అనుకో. అబ్బా తెలివి ఉంది, ప్రభుకు మహిమ. రవి చెప్పినావా లేదు అప్పుడే, మంచి తెలివి ఎంత కనిపెట్టాడు చూడండి. యేసు రక్తమే. మొన్న ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ప్రభువా చిన్న పిల్లోడు నేను అప్పుడు పెళ్లి కాలే, అప్పుడు అంతా ఇంటర్ కూడా పోయినాడు లేదు, ఇంటరా రవి ఇంటర్ కూడా పోలే. మరి అంత చిన్న పిల్లోనికి ఎంత తెలివి ఇచ్చినావు ప్రభు, బండి నడిపేది కూడా గుర్తుపట్టినాడు. యేసు రక్తమే జయ హల్లెలూయా, యేసు రక్తమే హల్లెలూయా. అంత తెలివి ఉందమ్మా, జాగ్రత్త తల్లి, నీ భర్త కాడ నువ్వు. అవునా కాదమ్మా, చెప్పాలని లేదా? మరి ఏం తెలుస్తుంది పాపం రాహేలమ్మకు కొత్తగా వచ్చేది. ఇప్పుడు వాక్యం యాగడికి వచ్చాం. స్తోత్రం హల్లెలూయా. యెహోషువకు దేవుడు ప్రత్యక్షమయ్యి భయపడకుము అన్నాడు. ఏమన్నాడు? భయపడకుము అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే భయపడ్డా లేదా? భయపడ్డాడు గనక భయపడకము అన్నాడు. గనక ఈ 2025వ సంవత్సరంలో మనం 2026 ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి గంటలో మనం ఉన్నాం. అవునా? మొదటి గంట ఇంకా దాటిపోలేదు. ఈ మొదటి గంటలో మనం ఉన్నాం గనక ఈ మొదటి గంట నుండి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడకము. నీ పిల్లల వివాహ విషయాల్లో భయపడకము. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ పిల్లల చదువు విషయాల్లో నువ్వు భయపడకము. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ యొక్క ఆదాయ విషయంలో నువ్వు భయపడకము. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధి రోగాల నుంచి కూడా భయపడకము. భౌతికంగా దేన్ని బట్టి భయపడుతున్నావో దాన్ని నీ ఎదుట దేవుడు లేకుండా తీసివేస్తాడని దేవుడు ఈ నూతన సంవత్సరంలో వాక్యపు వెలుగులో నుండి మనతో మాట్లాడుతున్నాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యాబీను రాజు భౌతికంగా సమకూర్చాడా లేదా చెప్పండి? భౌతికంగా ఈ 2026వ సంవత్సరములో నీ చెవులతో ఏ విషయంలో విని భయపడుతూ కృంగిపోతూ సొమ్మశీలుతూ నలిగిపోతున్నావో ప్రభువు నీ పక్షాన ఉంటూ నీకు ఎదురయ్యే వ్యతిరేకమయ్యే ప్రతి వాటిని నీ ఎదుట కూలగొడతాడు. నీ ఎదుట వాటిని నిర్మూలన చేస్తాడు. నీ ఎదుట మార్గం సరళం చేసే సర్వశక్తుడైన యేసు మనకున్నాడు. హల్లెలూయా. అందుకే భయపడకుము, భయపడకుము, భయపడకుమని దేవుడు యెహోషువతో చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినట్లుగా ఏం చేశాడంటే దేవుడు శత్రువులను ఏం చేశాడంటే అప్పగించాడు. చూడండి యెహోషువ గ్రంథములో, దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథములో 11వ అధ్యాయములో 8వ వచనములో దేవుడు ఏం చేశాడంటే యెహోవా ఇశ్రాయేలీల చేతికి, 8వ వచనం, యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి అప్పగించబడ్డారు చెప్పండి అమ్మా? ఎవరికి అప్పగించబడ్డారు? యాబీను సమకూర్చాడు కదా. యాబీను యొక్క రాజులను, అతని యొక్క సైనికులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలులకు ఏం చేశాడు? అప్పగించాడు. దేవుడు అప్పగిస్తే దేవుని బిళ్ళరా ఎవడైనా బతుకుతాడా? ఎవడైనా బతుకుతాడా? ఎవడైనా సజీవంగా నిలబడతాడా?
దేవుని బిళ్ళరా, దేవుడు వారిని ఏం చేశాడంటే అప్పగించాడు. వాళ్ళు ఎంత బలవంతులు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత పరాక్రమవంతులు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత యోధులో ఒకసారి ఆలోచించండి. అంతటి గొప్ప సముద్రమందలి ఇసుక రేణువుల వలె ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే అప్పగించాడు. ఇంకా వారు ఏం చేసి ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలరా, ఎవని తలైనా తీయచ్చు, ఎవని చేయైనా తీయచ్చు, ఎవని కాలైనా తీయచ్చు, ఎవరినైనా పొడిచి. చూశారా, దేవుని ప్రజల మీదకి శత్రువులు వస్తే దేవుడు ఊరిక ఉండేవాడు కాదు. మీరు దేవుని ప్రజలు, మీరు దేవుని సొత్తు, మీరందరూ దేవుని స్వాస్థ్యం. మీ మీదికి వ్యతిరేకంగా ఏది వచ్చినా నీ ఎదుట ఏది కూడా విజయం పొందజాలదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. చప్పలు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుని బిడ్డలారా, శత్రువులు ఏమయ్యారంటే ఇజ్రాయేలీల చేతికి అప్పగించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధైర్యము ఎవరికి వచ్చింది? ఇజ్రాయేలీలకు వచ్చింది. ఇప్పుడు ధైర్యము ఎవరికి చెడిపోయింది? యాబీను సమకూర్చిన వాళ్ళకు ధైర్యము చెడిపోయింది. చూశారా, నీ ధైర్యాన్ని ప్రభు బలపరుస్తాడు. నీకు కలిగిన ప్రతి దాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. నీ మీదికి ఏదైతే రేపబడుతుందో దాన్ని నీ ఎదుట అణిచివేసి నీ ప్రాణాన్ని తప్పరిలా చేస్తాడని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 1, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు శత్రువులని దేవుడు ఏం చేశాడంటే అప్పగించాడు. రెండోదిగా ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వారిని నిర్మూలన చేశారు. చూడండి, అక్కడ రాయబడింది 11లో 9లో ఒక మాట ఉంటుంది. అక్కడనే చదువుకుంటూ వస్తే దేవుని బిడ్డలారా, 8 నుంచి చదువుకుంటూ వస్తే వీరు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. వీరంటే ఎవరు చెప్పండమ్మా? వారినంటే యాబీను సమకూర్చిన వారిని. చూడండి, వీరు వారిని అతము చేసి మహాసీదోను వరకును మిస్రే పొతీము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషముగా ఏం చేసిరి? చంపిరి. దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలీయులకు సాధ్యమా అంటే కాదు. ఒకసారి ఆలోచించండి. ఇది ఇశ్రాయేలీయులకు సాధ్యమంటే కాదు. దేవుడు వారికి ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు గనక ఇశ్రాయేలీయులతో దాన్ని సాధ్యము చేయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులకు అది అసాధ్యమైనది. ఇశ్రాయేలీయులకు అది అసాధ్యమైనది. అసలు దేవుడే తోడు లేకపోతే నేను ఒక మాట చెప్తా, ఆ యుద్ధంలో యెహోషువ చచ్చిపోతాడు. ఇది వాస్తవము సహోదరుడా, సహోదరి, ఇది వాస్తవం. దేవుడు తోడు లేకపోతే ఆ యుద్ధములో యెహోషువ చచ్చిపోతాడు. దేవుడు తోడు లేకపోతే ఆ యుద్ధములో ఇశ్రాయేలులో యోధులు ఏమైపోతారంటే చనిపోతారు. దేవుని బిడ్డలారా, యేసు రాజును చూడండి, ఎంత కృతజ్ఞత కలిగి బతుకుతాడు. యమ్మ పవిత్రమ్మ, నీకు మంచి పెనిమిటినిచ్చాడు, యాడనో తల్లి చేయొత్తు ఒకసారి కనపడుకున్నావు, యేసు రక్తమే మంచి భర్తనిచ్చాడు. ఈరోజు యేసురాజన్న సజీవునిగా ఉన్నాడంటే అది యేసు ప్రభుకు నమ్మకంగా ఉన్నాడు. అన్నకు 2 సహోదరులు అన్న కనులెదుట చచ్చిపోతే గుండె విలవిలలాడిపోయి వచ్చి దుఃఖం చెప్పుకొని ఎంత బాధపడినాడండి. ఈరోజు సజీవు లెక్కలు ఉన్నాడంటే అది దేవుని యొక్క అనుగ్రహం యేసురాజన్నకు. అందుకే కృతజ్ఞత కలిగి బతుకుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెహోషువకు దేవుడు ప్రత్యక్షం కాకుండా, యెహోషువకు దేవుడు తోడు లేకుండా, యెహోషువ పక్షాన దేవుడు లేకుండా ఉంటే యెహోషువ ఖడ్గం కానీ యెహోషువ బలం కానీ సముద్రమందు ఇసుక రేణువులలో ఉన్నారే, వారిని జయించుటకు వీరి శక్తి, సత్వ, బలం, సైన్యము సరిపోదు. మీరు అవునన్న కాదన్న ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మన సంఘములో దేవుని బిడ్డలరా, ఆ మూలను ఎప్పుడు కూర్చుంటాడు చూడండి. సత్యరాజు మా ఉన్నాడు, ఈరోజు బతికున్నాడంటే ఏంది అది?
మామ బతికున్నాడంటే, అక్క బతికున్నారంటే. అప్పుడే అన్నారు అందరూ, పాలు మాలినాడు అయిపోయింది ఆయన పని అన్నారు. ఇప్పుడు ఎట్టా సైకిల్ యవనొస్తుంది, లేకపోతే షడ్రాకు నువ్వు దొక్కలేవు, విక్రమ్ నువ్వు దొక్కలేవు సైకిల్. నువ్వు చిన్న సైకిల్ తీసుకున్నావు, పెద్ద సైకిల్ దొక్కుతున్నాడు. హల్లెలూయా. నిజం, ఎంత పెద్ద సైకిల్ తొక్కుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయిపోయింది అనుకున్నాం. డాక్టర్లు కాలు కొట్టేయాలన్నారు. చూశాం కింది మినికి కాలు. నువ్వు అనుకున్నంత కాదు. నాకు కత్తికి పదునుంది, నాకు సైన్యం ఉంది అనుకుంటే నీ కాడికి ఎక్కువ ఉన్నారు అక్కడ. నీ డబ్బుకు మించినది అవతల జబ్బు ఎక్కువ ఉంది. నీ డబ్బుకు మించినది జబ్బు ఎక్కువ ఉంది. ఏది ఉంది? డబ్బుకు మించినది జబ్బు ఎక్కువ ఉంది. అవునా కాదా? ఓసారి హాస్పిటల్ పోయినాం మేము. హాస్పిటల్ పోతే ఒక యవ్వనస్తురాలు లబోదిబని ఏడుస్తుంది. ఏడుస్తోళ్ళంటే నేను ఎక్కువ వలకరిస్తా. దేవుని బిళ్ళరా, మళ్ళీ అందరిని వలకరియను. ఎవరిని? ఏడుస్తోళ్ళని. ప్రభుకు మహిమ కలుగును గాక. వల్ల మీరు అందరూ వలకరించారు. లేనిపోని తంటాలు వస్తాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏడుస్తోళ్ళని అలిగితే అన్ని చక్క బాధలు చెప్పుకుంటారు ప్రభుకు. ఎందుకంటే వాళ్ళని ఎవరు అడగరు గనక. ఏమ్మా ఏడుస్తున్నావు తల్లి అని. అప్పటికి అమ్మ హాస్పిటల్ ఉంది విశ్వభారతిలో. దేవుని బిడ్డలారా, అమ్మకు అప్పుడు గుండెకు టెంట్ వేశారు. తర్వాత పెద్ద నరం కూడా గుండెకు బూడిపోయింది. అది కూడా అప్పుడు మరల రెండోసారి చేయాలి. అప్పుడు పోతే ఒక అమ్మాయి యవనస్తురాలు ఏడ్చుంది, లబోదిబని ఏడుస్తుంది. ఏమ్మా కారణం ఏంటి ఏడుస్తున్నట్టు? అయ్యా ఇట పని 23 లక్షలు ఇప్పటికే అయిపోయినాయి. ఇప్పటికే 23 లక్షలు అయిపోయినాయి. ఇక బతుకుతాడో లేదో డాక్టర్లు అంటున్నారు అన్నారు. 5 నిమిషాలే అట్లా ఏడ్చింది, అట్టపోయింది. 5 నిమిషాల కల్లా ఇంకా ఏడవడం మొదలుపెట్టి ఏమ్మా అంటే అయిపోయిందంట పని. చూశారా? హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్నావంటే అది దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉందని మర్చిపోకు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సంఘంలో సహోదరు అక్కడ దేవరక్క ఉంది. దేవుని బిడ్డలారా, హాస్పిటల్ నుంచి సజీవ లెక్కలు వచ్చిందంటే అది దేవుని యొక్క అనుగ్రహం. నేను అదే చెప్తా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నువ్వైనా నేను హాస్పిటల్ పోయేటప్పుడు మోకాలేసి ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ అనుగ్రహం ఉంటే మరలా నా ఇంటిని నాకు చూపునైనా, నీ అనుగ్రహం లేకపోతే నీ ఇష్టం ప్రభువా. ఆ రెండే చెప్పుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదు అదే చెప్పాడు. అవునా? యెరూషలేము ఇడిచిపోతున్నాడు. కడుపున పుట్టినోడు చంపాలనుకున్నాడు. వానికి రాజకాంక్ష ఎక్కువైపోయింది. నా తండ్రిని చంపి నేను సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు అబ్షాలోము. అవునా? ఎవరిని చంపి? తండ్రిని చంపి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు. అప్పుడు అన్నాడు, యెహోవా అనుగ్రహం ఉంటే దుఃఖముతో బాధతో వేదనతో అంటున్నాడు. దేవుని అనుగ్రహం అనేది నా మీద ఉంటే మరలా వచ్చి అంతఃపురాన్ని, ఈ యెరూషలేము పట్టణాన్ని, దేవుణ్ణి మందస్సు ఉన్న స్థలం, ఆరాధన జరిగే స్థలాలను నేను చూస్తాను అంటాడు. దేవుని అనుగ్రహం ఉంటే ప్రభువా, ఆదివారములు మరలా నీ పరిశుద్ధులతో కలుసుకుంటాను ఆయన. నీ అనుగ్రహం ఉంటే ప్రభువా, మరలా ప్రతి ఆదివారం నీ బిడ్డలతో కలుసుకుంటాను ఆయన అని నువ్వు అనుకోవాలి. యెహోషువ, దేవుని బిడ్డలారా, ఆ యుద్ధములో యెహోషువ దేవుని బిడ్డలారా కాపాడబడటానికి, యెహోషువతో పాటు ఉన్న యోధులు సజీవ లెక్కలు ఉండటానికి, వారందరికి గెలుపు కలవటానికి కారణం వారి పక్షాన ఎవరున్నారంటే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. ఆ మహానీయుడైన దేవుడు వారి పక్షాన ఉన్నాడు గనక శత్రువుకు మరణం, వీరికి జీవం కలిగింది. శత్రువుకు ఓటం కలిగింది, వీరికి విజయం కలిగింది. శత్రువుకు దుఃఖం కలిగింది, వీరికి సంతోషం కలిగింది. కొట్టవచ్చో ప్రభుకు మహిమ కలుగును గాక. శత్రువు పారిపోతున్నాడు, వీరికేమో దేవుని బిళ్ళరా ధైర్యం వచ్చేసింది. అది ఒక్కటే నేను ఎప్పుడు చెప్తున్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నంత కాలం నీ ఎదుట ఏది కూడా నిలువ చాలదు. దేవుడు అప్పగించాడు. రెండోది, శత్రువులను ఏం చేశాడంటే నిర్మూలము చేశాడు. దేవుడు అప్పగించకపోయింటే గాన శత్రువుల చేతిలో వీరు నిర్మూలమైపోయేవారు. కారణం ఏంటంటే వారు సముద్రమందలి ఇసుక రేణువుల వలె ఉన్నారు. అది రెండో విషయం.
మూడో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, శత్రువుకు ఆధారమైన వాటిని యెహోషువ ఏం చేశాడంటే కాల్చివేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. శత్రువుకు ఆధారమైనటివేంటి? గుర్రములు, రథములు. అవునా? ఇవి శత్రువుకు ఆధారమేంటి కాదా? జయరాజు అంతేనా? శత్రువుకు ఆధారమైనటివేంటి? గుర్రములు. గుర్రం యొక్క గుది కాలిని ఏం చేశాడంట? తెగ కోశాడు. గుర్రాలుంటే శత్రువులు ఎక్కి దొరకకుండా పోతారు. అవునా? మనుషుడు పరిగెత్తలేడుగా. శత్రువుకు ఆధారమైన, శత్రు ప్రాణాలను కాపాడి, శత్రువును భద్రపరిచి, శత్రువుకు క్షేమం కలిగించే వాటిని దేవుడు చెప్పినట్లుగా గుర్రముల యొక్క గుది కాలిని తెగ కోసి, గుర్రములు పరిగెత్తకుండా, గుర్రములు నడవకుండా, ఎక్కడ గుర్రాలు అక్కడనే పడిపోనట్లుగా చేసి, వారికి ఆధారమైన రథములను కూడా యెహోషువ అగ్నితో కాల్చి వేసెను. ఇదంతా కూడా దేవుడు చెప్పిన వాడు చేయించెను. చప్పట్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 2026వ సంవత్సరములో, ఈ మొదటి గంటలో, ఈ మొదటి దినాన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు మనకు కావాలి, దేవుని స్వరం మనకు కావాలి, దేవుని వాక్యము మనకు కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం పైన మనం ఆధారపడాలి. దేవుని ప్రత్యక్షత మనకు కావాలి, దేవుని స్వరం మనకు కావాలి, దైవ దర్శనం మనకు కావాలి. ఏదో బతుకుతున్నా, తెల్లారింది పని చేసుకుంటున్నా, రాత్రి అయింది పనుక్కుంటున్నా అంటే బతుకు కాదది. అది బతికే భరతు, అది బతికే కాదది. రాత్రి అయింది తిన్నా పనుకుంటుంటే అది బతుకు కాదు. తెల్లారింది పని చేసుకుంటే అది బతుకు కాదు. పని చేసుకో, పనుకో. కానీ పని చేసుకుంటూ పనుకునేటప్పుడు విజయం ఇచ్చే దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను కాపాడే దేవుని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నీకు గెలిపించే దేవుని నువ్వు ఏం చేయాలా? స్మరణ చెయ్యాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. శత్రువులను అప్పగించిన వాడు శత్రువులను నిర్మూలం చేయనట్లుగా సహాయం చేశాడు. శత్రువులకున్న బలాన్ని కూడా దేవుడు నిర్మూలం చేయనట్లుగా యెహోషువ ద్వారా జరిగించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు భయపడకుమని చెప్పిన దేవుడే యెహోషువకు సహాయం చేశాడు, తన సైన్యానికి సహాయం చేశాడు. దేవుడు సహాయం చేయకపోతే యెహోషువ కానీ, యెహోషువ సైన్యం కానీ సముద్రమందలి ఇసుక రేణువులలో కూడుకున్న వారి ఎదుట వీరు నిలవజాలరు. వారి బలానికి వీరు తట్టుకోలేరు, వారి యొక్క శక్తికి వీరు తట్టుకోలేరు, వారి బలానికి వీరు నిలవలేరు. ఈ కొద్ది వారికి గొప్పవారు పడిపోయారంటే ఉన్నాడు అంధకారమును వెలుగుగా మార్చేవాడున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉప్పొంగుతున్న తరాలను, దేవుని బిళ్ళర తరంగములను ఇసుకతో అడ్డగించిన వాడు వారి పక్షాన ఉన్నాడు. కారు చీకటిని ఎట్ట చేస్తాడంటే ఆయన వెలుగుగా మార్స్తాడు. అట్టి దేవుడు వారి పక్షాన ఉన్నాడు గనక గొప్ప గెలుపు వారికి కలిగింది. మన జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఓటమి అనేది ఉండకూడదంటే దేవుడు నీకు కావాలి. నిత్యము ఆయనను సేవించు, నిత్యము స్తుతించు, నిత్యము ఆయనను కలిగి ఉండు. ఒకే జీవితంలో నీ కళ్ళతో ఆయన ఆశీర్వాదం చూడు, ఇచ్చేది ఆయన ఇచ్చే సమాధానం చూడు, ఆయన ఇచ్చే స్వస్థత చూడు, ఆయన ఇచ్చే ఆరోగ్యము చూడు, ఆయన ఇచ్చే సంపద చూడు, ఆయన ఇచ్చే ప్రతి దాన్ని నువ్వు చూడాలి నీ కళ్ళతో. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూడాలంటే దేవుని బిడ్డలారా, యెహోషువ నిండు మనసుతో ప్రభుని ఏం చేశాడు? సేవించిన వారిలో అతను కూడా ఒకడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యెహోషువ వలె నువ్వు ప్రభును సేవించగలిగితివా? నీ మీదకి వస్తున్న సమస్తమును నీ ద్వారా ఓడించి
నీ ద్వారా గొప్ప మేలులు దేవుడు సమకూరుస్తాడు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. అందరం లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడదా. దయచేసి బయటకు ఎవరు వెళ్ళొద్దు. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత నేను స్త్రీలను బయటకు పంపిస్తాను. మీరు బయటకు వెళ్ళి కాఫీ బిస్కెట్ తిని తాగి మరలా మీరు వచ్చి కూర్చుందరు. మీరు వచ్చిన తర్వాత మేము వెళ్తాం పురుషులము. దేవుని బిళ్ళరా, ఎట్లంటే ఎవరు బయటికి వెళ్ళకూడదు. మనమందరం దేవుని సన్నిధానములు ఉన్నాం. కొద్ది 5 నిమిషాలు ప్రార్థనలో ఉండు. దేవుని బిళ్ళరా, యెహోషువకు దేవుడు తోడుగా లేకపోతే సముద్రమందలి ఇసుక రేణువుల వలె యాబీను సమకూర్చాడు. ఆ బలానికి యెహోషువ తట్టుకోలేడు. యెహోషువ యొక్క సైన్యం కూడా తట్టుకోలేదు. దేవుడు చెప్పాడుగా, నేను రేపు ఈ వేళకు ఇశ్రాయేలుల చేత సంహరింపబడిన వారిగా చేస్తానని చెప్పాడు కదా. దేవుని సంఘమా, దేవుని బిడ్డలరా, నీ శక్తికి మించి, నీ బలానికి మించి, నీ ఆదాయానికి మించి నిన్ను పాడు చేయాలని, నిన్ను నశింప చేయాలని ఏదైతే చుట్టుముడుతుందో దానిపైన దేవుడు విజయం ఇచ్చేవాడని ఈరోజు వాక్యపు వెలుగు నుండి ప్రభు మనతో మాట్లాడాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా లేకపోతే యెహోషువ చనిపోయేవాడు. ఆ యొక్క యుద్ధములో యెహోషువ సైన్యం కూడా తట్టుకోలేదు. కేవలం దేవుని ద్వారానే యెహోషువకు విజయం కలిగినట్లుగా వాక్యపు వెలుగులో చూడగలుగుతున్నాం. భయపడకము యెహోషువ, రేపు ఈ వేళకు ఇశ్రాయేలుల చేత సంహరింపబడిన వారిగా చేతును, వారి గుర్రములను రథములను అగ్నితోను కాల్చివేతు అని చెప్పాడు దేవుడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేయి. నీ శక్తికి మించి, నీ ఆదాయానికి మించి, నీ బలానికి మించి ఏదైతే నిన్ను చుట్టుముట్టిందో నీకు వాటిపైన విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. చెప్పబడిన వాక్యం మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా కుల్పితంగా మనం ప్రార్థన చేసుకుందాం. కుల్పితంగా అంటే చిన్న ప్రార్థనే కాదు. దేవుని బిడ్డలారా, చెప్పబడిన వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. మొదటిగా రాజు ప్రార్థన చేస్తారు. రెండవదిగా యేసు రాజును కూడా ప్రార్థన చేస్తారు. వీరిద్దరు కూడా ప్రార్థన చేస్తారు. మనం ఇద్దరం కూడా ఏకీభవిద్దాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఏకీభవిద్దామండి. కృతజ్ఞత మనసు కలిగి ప్రభువానికి స్తోత్రములు. అవును, మహాకరుణకు దేవుడు, గొప్ప దేవుడు నాయనా నీకు. అవును నాయన, గడిచిన కాలమంతా నీ అపారమైన ప్రేమను, కనికరం మాకందరికీ చూపించి ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టినందును బట్టి ప్రభువా స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునాయనా నీకు వందనములు ప్రభువా. నీకు వందనం. మాకంటే చిన్నవారు, మాకంటే పెద్ద, అవును ప్రభువా, జ్ఞానము కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, లోక సంబంధముగా ఎన్నో సుఖభోగములు కలిగిన వారు ఎందరో ఉంటున్నారయ్యా. అలాంటి వారు ఎంతో మంది నేడు భూమి నుంచి తుడిచిపోయి ఎందరికో ఇటువంటి ధన్యత భాగ్యము లేకపోయి ఉండవచ్చు. అయ్యా నీ దృష్టికి నాయన నీకు వందనం ప్రభువా. మా మీద నీ కనికరం రాణించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా పరిశుద్ధుల సంఘం సహవాసంగా కూడుకొని పరిశుద్ధమైన నామమును బట్టి కీర్తించడానికి ప్రభువా, నీతో సహవాసం చేయడానికి చూపిన కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి నీకు వందనం దేవా. ఈ సమయంలో ప్రభువా నీ దాసుని శిలోజాట మరుగు చేసుకుని తండ్రి నాతో మా అందరితో మీరు మాట్లాడారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా గొప్పవాడానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అవునాయన నీకు వందనం అయా, నీకు స్తోత్రం ప్రభువా. దైవజనుడైన యెహోషువతో ప్రభువా అయినా నీకు స్తోత్రం. మీరు భయపడకూడదు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఆ వాక్యము ద్వారా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయములలో మా స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నాయో పోల్చుకొనొచ్చు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనం. నీ మాటల చేత నా తండ్రి మళ్ళీ మేము సరి చేసుకొనొచ్చు ప్రభువా. అయ్యా నీకు వందనం. మా మీద కనికరమును చూపించి
అయా మీరు అనుగ్రహించిన ఈ కొత్త సంవత్సరంలో ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అయా నీతో సహవాసం కలిగిన వారమై నాయన, నిన్ను కలిగిన వారమై దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ముందుకు నడిచినట్లుగా మీరు కార్యమును జరిగించండి తండ్రి, సహాయము చేయండి. పరిశుద్ధుడానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. కనికరపడు నాయన తండ్రి, నీకు వందనం ప్రభువా. అయా నీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయా మేమందరం భయం విడిచిపెట్టిన ఆయన నీ కృపారెక్కల చాటున తండ్రి నీకు స్తోత్రం ఉంటున్నట్లుగా ప్రభువా మనందరినీ తండ్రి నీకు స్తోత్రం నాయన. అయా నీ సమక్షంలో చేర్చుకోనండి తండ్రి, సరిచేయండి ప్రభువా, ఒప్పింప చేయండి నాయన. కృపను చూపు నా తండ్రి, కనికరపడు దేవా, కార్యములను జరిగించు తండ్రి. అయా ఈ దినమున తండ్రి మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రం, మీరు బలపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు, మీరు ధైర్యపరిచినందుని బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నామయ్యా. కృపను చూపు నా తండ్రి దేవా, మా హృదయములు ఈ మాటలు నూరంతలుగా ఫలించినట్లుగా మీరు కృపను చూపండి తండ్రి. దుష్టుడు ఎత్తుకొని పోకుండాట్లుగా నాయన మీరు కార్యము జరిగించండి, సహాయము చేసి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావం కేవలం మీరు మాత్రమే పొందమని పరిశుద్ధులైన యేసు నామములో అడిగి వేడుకుని బతి మానుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రాజును కూడా ప్రార్థన చేస్తే అందరూ ఏకీభవిద్దాం. దేవుని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి 2026 సంవత్సరంలో తండ్రి మీ దాసులు నిలబెట్టుకొని ప్రభా, అయ్యా తండ్రి మొదటి గంటల్లో ప్రభా నాయన ఇక్కడ కూడిన వారితో నాతో బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, అయ్యా నీ దాసుడైన యెహోషువతో మీరు మాట్లాడారు కదా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. యాబీను సమకూర్చినటువంటి అయ్యా తండ్రి నాయన అనేకులను ప్రభువా పర్యనుల వలె వారు ఉన్నప్పటికీ కూడా ప్రభువా అయ్యా వారిని చూసి నువ్వు భయపడకని ప్రభువా యెహోషువతో మీరు అన్నట్లు ప్రభువా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మీ దాసులు నిలబెట్టుకొని ప్రభువా అయా ఇక్కడ కూరిన వారితో నాతో మీరు మాట్లాడారు. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేనికి ఇంకా మేము భయపడుచున్నాము ప్రభువా, అయా వాటి నుంచి మమ్మల్ని విడిపించుటకు ప్రభువా. అయా తండ్రి నాయన, అయా ఈ మొదటి ఆరాధనలో ప్రభువా మీ దాసుని నోట నుంచి ప్రభువా భయపడకూడదని ప్రభువా మీరు అభయం ఇచ్చిన దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అయా నీకు స్తోత్రములు ప్రభువా. విశేషముగా ప్రభువా అయా ఈ నూతన సంవత్సరములో ప్రభువా అయా తండ్రి మొదటి ఆరాధనలో ప్రభువా అయా మమ్మల్ని మొదలుకొని వారితో ప్రభువా అయా మీరు ప్రభువా చేసినటువంటి వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అయా వీటిపైన ప్రభు ఆశ కలిగి అయా వాటి ప్రకారము ఈ మాటల ప్రకారం నడుచుటకు ప్రభువా మీరే మాతో అయా మీరు మాట్లాడారని మేము విశ్వసిస్తుండగా తండ్రి అయా మాటను మా జీవితాల్లో రూఢిపరిచి అయా వీటిని ప్రభువా నాయన అయా తండ్రి నాయన అయా వీటి ప్రకారం మేము నడుచుటకు ప్రభువా అయా తండ్రి వాక్యపు వెలుగులో నుండి అయా మీరు మాట్లాడారు ప్రభువా. బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా ముందున్నటువంటి కార్యక్రమం అంతట్లో ప్రభువా మీరే అయా తండ్రి నాయన ఉండి జయప్రదంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి స్త్రీలు పాస్టర్ ఎక్కువ నుంచి లేచిపోతుంది. పురుషులు ఎవరు కూడా లేవద్దు, బయటికి పోవద్దు. స్త్రీలు ఇప్పుడు ఒక్కొక్కరు లేచి మీరు దేవుని బిళ్ళరా హాల్లోకి వెళ్ళి టీ తాగి, ఒక బిస్కెట్ టీ తాగి తిని